అభియాన్లో పనిచేస్తున్నాను గత 15 సంవత్సరాలుగా. అయితే 24 రోజుల పాటు నిరసన తర్వాత 22 రోజుల పాటు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో సమ్మె జరుగుతుంది. సుమారు 1300 మంది ఉద్యోగులతో ఈ సమ్మె జరుగుతుంది. ఇందులో 600-700 మంది మహిళలు ఉన్నారు. చిన్నపిల్లలతో చంటి పిల్లలతోనూ కూడా ఇక్కడ ఈ సమ్మెలో చేస్తున్నారు. రోజు కూడాను మాకు హెచ్ఆర్ పాలసీ ఇవ్వండి అని మేము ఇచ్చిన 27 డిమాండ్లో కనీసం ఒక్కటి కూడా మాకు అమలు చేయడం లేదు. మేము కూడా ఉన్నతమైన చదువులు చదువుకున్నాం. ఈ ఎంఈడి, బిఈడి అనేక 5 డిగ్రీలు, పీజీలు చేసుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు సిఆర్ఎంటీలు గాను, కంప్యూటర్ ఆపరేటర్లు గాను, అటెండర్లుగా కూడా పనిచేస్తున్నారు. పీజీలు చేసి అటెండర్లుగా చేస్తున్నాం మా దాంట్లో. ఈ సర్వశిక్ష అభియాన్లో అటెండర్ అంటే 10th క్లాస్ కాదు, పీజీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నాం, డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక అటెండర్ ఎస్ఆర్ని కూడా ఖచ్చితంగా డీల్ చేసేస్తున్నారు. అంటే సిబ్బంది శాలరీ బిల్స్, వందలాది మంది టీచర్ల శాలరీ బిల్స్, ఆ తర్వాత ఎస్ఆర్లు అన్ని ఒక సూపరింటెండెంట్ చేసిన పని ఒక అటెండర్ చేస్తున్నాడు ఎస్ఆర్లో. ఈ సర్వశిక్ష అభియాన్లో అంటే ఒక సూపరింటెండెంట్ చేసినటువంటి ఒక సీనియర్ అసిస్టెంట్ చేసిన పనిని ఒక అటెండర్ చేస్తున్నాడు. మా సర్వశిక్ష అభియాన్లో 14,000కే చేస్తున్నాడు. అలాగే మేము కూడా ఒక రెగ్యులర్ జాబ్ ఒక ₹1,00,000 జీతగాడు తీసుకున్న జీతానికి మేము 20,000కే చేస్తున్నాం. కొన్ని ఈ 20,000 కూడా గత గవర్నమెంట్ పెంచింది, కానీ ఈ గవర్నమెంట్ వచ్చి ₹1 పెంచలేదు మాకు. మేము కనీసం ఈ 5 ఏళ్ళు పెంచుతుందని నిరీక్షణ అలా జగనన్న వచ్చాడు చూస్తాడు, జగనన్న వచ్చాడు చూస్తాడని అలా కళ్ళు కాయలు కాసిపోయి చూసాం. లాస్ట్లో దిగాం. ఇంకా ఎలక్షన్స్ 4 నెలలు 5 నెలలు ఉందనగా దిగాం. ఇప్పుడు కూడా అన్న చూస్తాడని చూసాం. అన్న వచ్చాక ₹1 పెంచలేదు. లాస్ట్ గవర్నమెంట్ పెంచిందని టెక్నికల్గా చెప్తున్నారు. ఆ గవర్నమెంట్ అప్పుడు పిఆర్సీ ప్రాప్తికి పెంచారు. ఈ గవర్నమెంట్ నువ్వు ఐఆర్ ఇచ్చావు, 20%, 23% రెగ్యులర్ ఉద్యోగులకి నువ్వు పిఆర్సీ ఇచ్చావు. రెగ్యులర్ ఉద్యోగులకు పిఆర్సీ ఇచ్చినప్పుడు మేము లేమా? వాళ్ళ కింద కూలీలుగా పనిచేస్తాం. మేము పీజీలు చేసి ఉన్నతమైన డిగ్రీలు చదివి అటెండర్లు గాను, లేదా మేము రెగ్యులర్ ఎంప్లాయీతో ఉదయం 7 గంటలకు వెళ్తే రాత్రి 9 అవుతుంది ఎలుగు చేరేసరికి. అంత విధులు కష్టపడి నిర్వహిస్తున్నాం. వాళ్ళకి 23 పేసం ఇచ్చినప్పుడు మాకు కూడాను 23 పేసం అప్పుడు ఇస్తే పోనీ జగనంత వచ్చి పెంచాడు కదా అనుకున్నాం. పోనీ ఏదో రకంగా అలాగా మా ఉద్యోగాలు నెట్టుకొచ్చినప్పుడు కూడా 4 నెలలు జీతం ఇవ్వలేదు. ఈ 4 నెలలు కూడా జీతం ఇవ్వకపోతే 4 నెలలు జీతం ఎప్పుడు ఇచ్చారు? 2 ఉద్యోగులు చనిపోతే ఇచ్చారు. 2 ఉద్యోగులు సర్వశిక్ష అభియాన్ రాష్ట్రంలో 2 ఉద్యోగులు జీతాలకు ఆకలి మంటలతో చచ్చిపోతే అప్పుడు ఇచ్చావు, 2 నెలల జీతం ఇచ్చావు. ఇప్పుడు ఇంకా మళ్ళీ 3వ నెల వచ్చింది. ఇప్పుడు నిన్న ఒక ఉద్యోగి టెంట్లోనే చచ్చిపోయాడు. అది హృదయ విదారకమైన సంఘటన. హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని కేకేస్తూ ఆర్టిస్ట్లోకి వచ్చి చనిపోయాడు నిన్న. ఇంకా అంతకంటే మానవుడు ఈ హక్కులు ఈ సమాజం ఎందుకుందో ఏంటి అర్థం కావడం లేదు అసలు. ఏంటి ఒక టెంట్లోనూ ఒక ఉద్యోగి, కాంట్రాక్ట్ చిన్న ఉద్యోగి టెంట్లో చనిపోతే కనీసం ప్రభుత్వం కూడా స్పందించలేదు. అలా వీళ్ళు చనిపోతున్నారు. ఇప్పటికే 4 చనిపోయారు. ఈ అరకొర జీతంతో ఉన్నటువంటి వ్యక్తులు నేను ఎందుకు స్పందించనని మా అన్న అనుకుంటున్నాడు. అదే మాకు వచ్చి జగనన్న పేరుతో మేము అంత హైలైట్ చేసుకొచ్చాం, కనీసం స్పందించడం లేదు. టెంట్లో చనిపోతున్నారు. ఇంకా మా అస్వస్థత అయిపోయారు. ఈవేళ ఒక ఇద్దరు మహిళలు ఈ టెంట్లోనే పడిపోయారు. అయ్యో వాళ్ళకి ఏదో ఇవి తెచ్చిచ్చాం. మరో కొంతమంది అనారోగ్యం గురైపోయాం. ఇంత అనారోగ్యం గురైపోయి నేటికి 22 రోజులుగా సమ్మె చేస్తుంటే ఈ ప్రభుత్వం స్పందించుకుంటుంది. ఎప్పటికైనా మీకు చేతిలో పెట్టి దండం పెడుతున్నాం. మేము ఉద్యోగులు అంటున్నాం, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు అంటున్నాం. దయించి స్పందించండి, ఏదో ఒక మాట ప్రచారం చేయండి. అంతేగాని మౌనం వహించకండి. మాకేటి మౌనం? వాళ్ళకి ఇచ్చేసాం కదా. ఏటి ఇచ్చారు సార్? మీ గవర్నమెంట్ వచ్చి ₹1 పెంచారా? విద్యాశాఖ మంత్రి అంటున్నారు వాళ్ళకి ఇప్పటికే ఎక్కువ ఇస్తున్నాం. ఎక్కువ ఇవ్వడానికి ఏంటి? ఒక కూలోడికి రోజుకి 800, ఒక తాపీ మేస్త్రికి ₹1000. ఏ చదువు లేని తాపీ మేస్త్రికి 1000. నేను 4-5 డిగ్రీలు చేసినోడికి రోజుకి 500, 600 పడడం లేదు. 600 పడుతుంది. అయినప్పటికీ ఉద్యోగం హోదా ఉంది కదండి. అలా ఉద్యోగం కాంట్రాక్ట్ ఉద్యోగం అయినా పర్వాలేదు అనుకుని అలాగ వస్తున్నాం. అలాంటిది మీరు ఇలాగా చాలా మానసిక వేదనకు గురి చేస్తున్నారు. చాలా మంది మహిళలు కూడా ఆవేదనతో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు. రోజు పెరుగుతున్న ధరలకి ఇబ్బందులు పడుతున్నారు. రోజుకి మేము టెంట్కి వచ్చామంటే అటు ఇచ్చాపురం నుంచి వస్తున్నారు, ఇటు రణస్థలం నుంచి అటు ఇచ్చాపురం వరకు ఈ జిల్లాలో రోజుకి టెంట్లో 500 మంది కూర్చుంటున్నాం. 1300 మంది మా ఉద్యోగులు. రోజు మాకు జీతాలు లేకపోయినా 2 నెలలుగా జీతాలు లేవు. 3వ నెల వచ్చేసింది, సంక్రాంతి వచ్చేసింది. కనీసం సంక్రాంతికైనా జగనన్న చూస్తాడేమో చూస్తున్నాం. ఏ క్షణంకి ఒక మంచి శుభవార్త జగనన్న ఇస్తాడని చూస్తున్నాం. దయచేసి జగనన్నకి 1000 కోటి నమస్కారాలు, 100 కోటి వందనాలు. ఎప్పటికైనా స్పందించి ఈ సంక్రాంతి ముందైనా మమ్మల్ని మా ముఖానికి కొంచెం ఆనందం కలిగించాలని జగనన్నను మరొకసారి కోరుతున్నాం. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. 15 సంవత్సరాల పైగా పనిచేస్తున్నాము. మేము 4.5 సంవత్సరాలుగా లేనిది ఈ మధ్యకి రావడానికి మళ్ళీ ఇష్టమైన కారణం ఏంటంటే గత 6 నెలల నుంచి మాకు
అరకొర అంటే ఉన్న జీతాలే చాలా తక్కువ, అది కూడా చాలా తక్కువగా ఇవ్వడం. అదేం చేశారు, 4 నెలలుగా ఇవ్వకపోవడం వల్ల మాలో ఒక వ్యక్తిలో ఈ ఆకలితో చావు వల్ల కింద నుంచి పుట్టింది, ఆకలి మంటలతో పుట్టినటువంటి ఈ సమ్మె ఉద్యమం సార్. దీంట్లో ఎవరి ప్రోద్బలము లేదు, మేముగా నాయకుల ప్రోద్బలం లేకుండా మాకు మేముగా క్రింద స్థాయి నుండి వచ్చి అటు ఇచ్చాపురం నుంచి ఇక్కడ వరకు 1000 ప్రయాసాలతోనే లేనప్పుడు కూడా ఈ చిన్న జీతాలతో కూడా మేము చేస్తున్నామంటే మా యొక్క ఉద్యమం మీరు అర్థం చేసుకోవాలని మీడియా మిత్రులకి కోరుతున్నాం సార్. కారణం ఏమిటంటే ప్రభుత్వ పరంగా చూసినట్లయితే ఈ ప్రభుత్వం రావడానికి పూర్వము ఈయన ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఒక అవకాశం ఇవ్వండి, మీ అందరి యొక్క భవిష్యత్తును తిరగబారుస్తామని చెప్పేసి నమ్మబలకడం కారణంగా ఇతన్ని అందరము నమ్మి ఈయన బాటలో సుమారుగా పాదయాత్రలో అన్ని జిల్లాల్లో కూడా ఈయన వెంటుండి ఈయన్ని ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం తలపెట్టినటువంటి ప్రభుత్వ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అయినటువంటి విద్యాశాఖలో ఉన్నటువంటి జగనన్న విద్యా కానుక వస్తువులు అయితేనేమి, పంపిణీలోనైతేనేమి, అలాగే నాడు నేడు పనుల పురోగతిలోనైతేనేమి, ఇతరత్ర విద్యాశాఖకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి పథకాల్లో అమల్లోనైతేనేమి ఈ సమగ్ర శిక్ష ఉద్యోగుల భాగస్వామ్యం వెన్నుముకల విద్యాశాఖకి ఈ రోజుకి చరిత్రలో నిలిచిపోయే రకంగా ఉన్నది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకునే సరే ప్రభుత్వం మమ్మల్ని కనికరించకపోవడం చాలా తీవ్ర దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం. ఈ రోజుకి రోడ్డు మీదకి ఇంతమంది మీ గురిని నమ్మి ఈ రోజుకి రోడ్డు మీదకి ఎందుకు వచ్చారంటే సుమారు 5 ఏళ్ళు, దాదాపు 5 ఏళ్ళు కాలం దగ్గరకు వచ్చేసింది. రేపు మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళిపోయాక మరొకసారి మిమ్మల్ని గుర్తు చేద్దాం, మమ్మల్ని మర్చిపోకండి, మళ్ళీ మీ వెంట మేము ఉంటాం అనే ఒక కారణంతో అనేక పర్యాయాలు అనేక మంత్రులకి, అధికారులకి మెమోరాండంలు ఈ రూపంలో చాలా రకాలుగా తెలియజేసినప్పుడు కూడా ఈరోజు కూడా ప్రభుత్వ పెద్దలు మమ్మల్ని పట్టించుకోకపోవడం తీవ్ర శోచనీయం, చాలా దౌర్భాగ్యకరమైనటువంటి విషయం. కాబట్టి రేపు ఎలక్షన్కి వెళ్లే ముందైనా సరే మమ్మల్ని కనికరించబోతారా, కరుణించకపోతారా అనే ఉద్దేశంతో మరి ఇదే చివరాస్త్రంగా ఇన్నాళ్ళు వేచి చూసి విసిగిపోయి వేసారి ఈ రోడ్డు మీదకి రావాల్సినటువంటి దుస్థితి ప్రభుత్వమే తీసుకొచ్చింది. మాకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి కనీస సౌకర్యాలతో కూడినటువంటి ఉద్యోగ భద్రత విషయంలోనైతేనేమి, నెల చెల్లింపు చేసే వేతనభత్యాలు అయితేనేమి, ఏ విషయం అయితేనేమి మేమేమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదు కదా. మీరు ఆ రోజు ఏదైతే పాదయాత్రలో భాగంగా హామీ ఇచ్చి ఈ ప్రభుత్వం ఏర్పడడానికి మమ్మల్ని భాగస్వాములు చేశారో అదే ప్రభుత్వంలో మేము భాగస్వామ్యులుగా ఈ రోజు ప్రభుత్వ పథకాల్లో ముందుండి నడిపించడంలో చాలా కీలకంగా మారినటువంటి తరుణంలో మమ్మల్ని విస్మరించడం మీకు ఇది న్యాయమా, తగునా అని చెప్పేసి మీ మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి ఈ రకంగా మేము అర్థించుకుంటున్నాం. అలాగే విద్యాశాఖలో సంబంధించి కొన్ని డిపార్ట్మెంట్స్కి ఇప్పుడు జూనియర్ లెక్చరర్స్ అయితేనేమి, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అయితేనేమి, సోషల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ మళ్ళీ ట్రైబల్ వెల్ఫేర్, ఇట్లాంటి చాలా లెక్చరర్స్కి చాలా ఎంప్లాయీస్కి జీతాలు మీరు పిఆర్సీకి అనుగుణంగా పెంచడం జరిగింది. వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించడం కూడా జరుగుతుంది. అందులో భాగంగా మమ్మల్ని కూడా చేర్పించుంటే బాగుండాను. ఇక్కడ ఎవరికి ఏ రకమైనటువంటి తక్కువ క్వాలిఫికేషన్స్తో ఎవరు లేరు. చాలా ఉన్నతమైనటువంటి డిగ్రీలు, బీఈడీలు, టెట్లు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు ఇట్లాంటివన్నీ చదువుకొని ఈరోజు ఇట్లాంటి దుస్థితి దాపురించడం రాష్ట్ర ప్రభుత్వానికి ఇది చాలా దుర్లభమైనటువంటి చర్యగా మరి ఈ ఉద్యోగుల తరపున ఆవేదనను అర్థం చేసుకొని ఇప్పటికైనా మించిపోయింది లేదు. మేము ప్రభుత్వంలో భాగస్వామ్యులమే కాబట్టి మళ్ళీ ప్రభుత్వం ఏర్పడడానికి మా సహాయ సహకారాలు తీసుకొని మా గొంతమ్మ కోరికలు కావు కాబట్టి న్యాయబద్ధమైనటువంటి మా కోరికలను తీర్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి మీ మీడియా మిత్రుల ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. రాజేశ్వరి, శ్రీకాకుళం జిల్లా మాది శ్రీకాకుళం అర్బన్ ప్రాజెక్టు. మేము గత 29 రోజులు బట్టి సమ్మె చేస్తున్న ఈ ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదో నాకు అర్థం కావట్లేదు. వాటికోమంటే మన్నేమో ఆల్టరేజ్ చేయిస్తామని చెప్పారు. నిన్న జియో నెంబర్ 2 తెచ్చి మీకు ఉద్యోగాలు తొలగిస్తామంటున్నారు. అది ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాము. మేము శాంతియుతంగా సమ్మె చేస్తున్నాం కాబట్టి మేమేమో ఘోరంగా చేయట్లేదే, ప్రభుత్వ వస్తువులు తగలబెట్టడం లేదే. మేము శాంతియుతంగా అడుగుతున్నప్పుడు మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు? మాకు చుచ్చు పెట్టి, మా అంగన్వాడీలో మాకు చుచ్చులు పెట్టేసి మీరు అంగన్వాడీ ఉద్యోగాలు జాయిన్ అవ్వకపోతే మీకు ఉద్యోగాలు పీకేస్తామని చెప్పి వాళ్ళు భయభ్రాంతులు చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఒకరు చేసి ఒకరు చేయకపోతే వాళ్ళకి అందరూ సమ్మె చేస్తామని చెప్పి ఒక కాగితం ఇచ్చిన తర్వాత సమ్మె విరమించే వరకు అందరికీ అది వర్తిస్తుంది. అలా కాకుండా వాళ్ళు భయభ్రాంతులు చేసి మీకు జీతాలు వేస్తాము రండి, మిమ్మల్ని ఉద్యోగాలు పీకేమో, వాళ్ళకి ఉద్యోగాలు పీకేస్తామంటారు. ఇది ఎంతవరకు సంబంధించాం? మేము సమ్మె నోటీస్ ఇచ్చాము, మేము జాయిన్ ఇందులో సమ్మెకి దిగాము. మళ్ళీ మా ఎర్రజెండా మా సిఐటి నాయకులు మాకు ఎప్పుడు చెప్తే మీరు ఎప్పుడు సమ్మె విరమించమన్నంత వరకు మేము సమ్మె విరమించేదైతే లేదు. మేము కనీస వేతనం 26,000 అడిగాము. మేము గొంతం కొరకు కోరట్లేదే, కనీస వేతనం 26,000 ఇవ్వాలి. అలాగే మాకు అన్నారు మొన్న సజ్జల రామకృష్ణ గారు చెప్తున్నారు 5 సంవత్సరాలకు ఒకసారే పెంచుతామంటారు. 5 సంవత్సరాలకు ఒకసారి జీతం పెంచుతారు. బాగుందయ్యా, మీరు మా 10 సార్లు
పెట్రోల్ రేట్ పెంచవచ్చు, గ్యాస్ రేట్లు పెంచవచ్చు, నిత్యావసర వస్తువులు పెంచవచ్చు. అవి రేట్లు పెరుగుకుంటూ వెళ్ళిపోవచ్చు. మా జీతాలు మాత్రం 5 సంవత్సరాలు ఒకసారి పెంచుతారా? ఇదేం న్యాయమైన ప్రభుత్వం మేము అడుగుతున్నాము. ఇది మీకు న్యాయం అనిపిస్తుందా? మీకు 11,500 మీ ఫ్యామిలీతో మీరు గడుపుతారా? మా ఫ్యామిలీ మేము గడపాలన్నా, మా పిల్లలు మేము చదివించుకోవాలన్నా సరే, మేము భవిష్యత్తు నిలబడాలంటే ఇప్పుడు ధరలు గ్యాస్ ఎలా ఉండేది? గ్యాస్ 750 ఉండేది, మాకు సబ్సిడీ పడేది. ఇప్పుడు గ్యాస్ 950 రూపాయలు కొంటాము, మాకు సబ్సిడీ 50 రూపాయలు పడుతుందా? మాకు కరెంటు బిల్లులు, కరెంటు ముట్టాలంటే షాక్ కొడుతుంది. కరెంటు బిల్లు వేస్తే 2,000, 3,000 రూపాయలు వస్తుంది కరెంటు బిల్లు. ఇవన్నీ పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ మేము జీతం అడిగితే మా గొంతమ కోరికలా 5 సంవత్సరాలు పెంచుతారా? ఇది ఎక్కడ న్యాయం? ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక్కడి నుంచి ఒక లెక్క, ఇక్కడి నుంచి ఏం చెప్తారు? ఆల్ ఇండియా మొత్తం మా కోసం 10 నుంచి 13 తారీఖు వరకు సమ్మెలో దిగుతామని చెప్తారు. వాళ్ళందరూ కూడా మాకు ఉద్యమానికి తోడుంటాం అంటారు. మీరు ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి మా యొక్క న్యాయమైన కోరికలు నిర్ణయించి మాకు కనీస వేతనాలు 26,000 ఇచ్చి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించి గ్రాడ్యుయేట్ అమలు చేయాలి. అలాగే జీవో నెంబర్ 2 నిన్న కూడా పేపర్లో ఇచ్చారు, రద్దు చేయమని చెప్తున్నారు. సుప్రీంకోర్టు అని చెప్తున్నా, హైకోర్టు చెప్తున్నా సార్, కోర్టులు చెప్తున్నా సార్, మీరు లెక్క చేయట్లేదు. మమ్మల్ని కోర్టుకి తెచ్చుకోమన్నారు. ఆ కోర్టు ఇచ్చిన న్యాయమే మేము అడుగుతున్నాం. సుప్రీంకోర్టు మాకు ఇచ్చింది ఆ గ్రాడ్యుయేట్ అమలు అయిందని చెప్పి, మళ్ళీ మేము కోర్టుకి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాలి? మేము అంతకుముందు ఇంకేమైనా ఉందా మాకు చెప్పడానికి? మాకు ఆ గ్రాడ్యుయేట్ అమలు చేయాలి. కనీస వేతనం పెంచితే కానీ ఈ సమయం విరమించేది లేదు. ఇవాటికి 30 రోజు చేరాము, మాకు పండగలు లేవు, పబ్బాలు లేవు, రోడ్ల మీద ఉంటున్నాము. ఈ ఆడవాళ్ళు ఉసురందరూ కూడా మీకు తగులుతుంది. మీకు అది తగలకుండా ఉండాలనుకుంటే మాకు కనీస వేతనం 26,000 ఇచ్చి మా ప్రభుత్వాలు గుర్తిస్తేనే ఈ సమయం విరమింపు చేస్తాము. అన్ని రేట్లు పెరిగినప్పుడు మా రేట్లు ఎందుకు పెరగ, మాకు జీతాలు ఎందుకు పెరగని అడుగుతున్నాము. అన్ని వేస్తున్నారు కదా, అన్నిటికీ బిల్లులు వస్తున్నాయి కదా, అన్నిటి ఆపేస్తున్నారా? అన్నిటికీ బట్టన్ నొక్కుతున్నారు. అంగన్వాడీ టీచర్లు గుర్తు రావట్లేదా? అంగన్వాడీ టీచర్లు వేతనం ఒక బట్టన్ నొక్కొద్దా? ఒక బట్టన్ నొక్కిన రోజే అప్పుడు సమాచారం అనిపించుకుంటారు. మేమందరూ కూడా పండగ సంక్రాంతి పండుగ చేసుకుంటాము. లేదంటే ఈ ఆడపడుచులో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడపడుచులు అందరూ కూడా ఉసూరు అనుకుంటూ ఇక్కడే రోడ్డు మీదే భోగి మంటలు వేస్తాము. మా ఫ్యామిలీతో వచ్చి రోడ్డు ఎక్కి పండుగలు కూడా రోడ్డు మీద చేసుకుంటాము. ఇప్పుడు ఈ ఉద్యమం చరిత్రలు నిలిచిపోయేలా చేస్తామని చెప్పి మేము కోరుకుంటున్నాం. నా పేరు టి. రాజేశ్వరి, శ్రీకాకుళం జిల్లా.